ఓకే. సో, లాస్ట్ వీడియోలో భగవద్గీత అంటే వే ఆఫ్ లైఫ్ అని మనము తెలుసుకున్నాము. సో, ఇప్పుడు ఇండియన్ సొసైటీలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటనంటే, భగవద్గీత వే ఆఫ్ లైఫ్ అని తెలిసో, తెలియకో, అది అర్థమయ్యో, అర్థం గాకో ఒక ఒక మనిషి చనిపోయినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ భగవద్గీత అనేది వినిపిస్తున్నారు. విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్. సో, యూజువల్లీ భగవద్గీత చదవడానికి కరెక్ట్ ఏజ్ అంటే 6-8 ఇయర్స్. 8 ఇయర్స్ అప్పుడు బిగిన్ చేయాలి. 8 ఇయర్స్ అప్పుడు బిగిన్ చేసి, వాళ్ళకి ఇంగ్లీష్ ఆర్ వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటదో హిందీ అయితే హిందీ, తమిళ్ అయితే తమిళ్, మలయాళం అయితే మలయాళం. సో, దానిలో ట్రాన్స్‌లేట్ చేసి దాని సారాంశం లాస్ట్ టైమ్ చెప్పినట్టు శ్లోకాలు కాకుండా దాని సారాంశంని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం. దానివల్ల వాళ్ళ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలో అలా లీడ్ చేస్తారు. సో, సో because it's called as a guide. So Bhagavad Gita is meant for early learning stages, not after death or during death. It's not a message to listen after death. సో సెకండ్ పాయింట్ నియమాలు. సో నేను నాన్ వెజ్ తింటాను, నేను సిగరెట్ తాగుతాను, లేదా నేను మందు తాగుతాను, నేను భగవద్గీత చదవడానికి అనర్హుడిని. ఓకే, ఇవన్నీ బేసికల్లీ ఏంటనంటే ట్రాష్. ఓకే, సో దట్స్ వై సో ఈ పురాణిక్ ట్రెడిషన్స్ అన్ని కంటే భగవద్గీతనే పాస్ట్. ఓకే, సో యాజ్ లాస్ట్ వీడియో చెప్పినట్టు వేదస్, ఉపనిషత్స్, భగవద్గీతాస్, దాని తర్వాతనే పురాణిక్ ట్రెడిషన్స్. ఫస్ట్ థింగ్ ఏంటనంటే, సో డోంట్ థింక్ గీత యాజ్ ఎ రిలీజియస్ థింగ్. ఓకే, సో థింక్ ఇట్ యాజ్ ఎ స్పిరిచువల్ ప్రోగ్రెస్. రిలీజియస్‌కి, స్పిరిచువల్‌కి డిఫరెన్స్ ఉంది. దాని తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ యాక్చువల్లీ భగవద్గీతని మీరు జస్ట్ లైక్ ఫీల్ లైక్ ఏ స్టోరీ. ఆ స్టోరీ లాగా భావించి మీరు బిగిన్ చేయండి. ఫస్ట్ మహాభారతం హాట్‌స్టార్‌లో ఉంటుంది. దాన్ని తరోగా చూడండి. క్యారెక్టరైజేషన్ అర్థమవుతది. అలా అర్థమైన తర్వాత నెక్స్ట్ బేసికల్లీ మీరు చదవడానికి బుక్ తీసుకొని ఆడియో బుక్స్ చాలా ఉంటాయి. ఆర్‌పి పట్నాయక్ ఆహ్, గారి యూట్యూబ్ వీడియోస్ కూడా చాప్టర్ వైస్ ఉంటాయి. అలా అయినా బిగిన్ చేయొచ్చు. ఎలా అయినా బిగిన్ చేయొచ్చు. బట్ నియమాలకొస్తే దేర్ ఈస్ నథింగ్ నియమం. అర్ధరాత్రి 1కి లేసి చదువుతారా? దట్ ఈస్ ఫైన్. నిద్ర పట్టకపోతే చదువుతారా? దట్ ఈస్ ఫైన్. పొద్దున 5:00కి, 6:00కి మీరు లేచిన తర్వాత చదువుతారా? దట్స్ ఫైన్. మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో చదువుతారా? దట్స్ ఫైన్. సో, గుర్తుంచుకోవాల్సింది ఏందనంటే దాని కాన్సెప్ట్ అర్థమై మీ లైఫ్‌కి ఉపయోగపడాలి. సో, ఇట్స్ ఎ బుక్ విచ్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యువర్ లైఫ్ అంతే. దానికి ఏం నియమాలు లేవు. ఓకే. సో, అలా నియమాలు పెట్టడం వల్లనే సగం మంది భయపడి అబ్బో! ఇది నాకు సెట్ కాదని అనుకుంటారు. బట్ నో. ఏం నియమాలు లేవు. యూ కెన్ బిగిన్. ఓకే. బిగిన్ విత్ మహాభారత అండ్ దెన్ కంటిన్యూ విత్ భగవద్గీత. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ చూద్దాం.